వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని జారీ చేసిన ఉత్తర్వులు పేద మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారాయి. వినియోగదారులు నష్టం చేసిన సంస్థల పూర్తి వివరాలు ఫిర్యాదుల్లో నమోదు చేయమంటూ జారీ చేసిన ఆదేశాలు ప్రైవేట్ సంస్థలకు వరంగా మారాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సర్క్యులర్ రద్దు చేస్తే తప్ప వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ వినియోగదారులు నష్టపోతున్న వైనంపై కథనం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా ఏదైనా నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించేలా చేయడంతో పాటు వినియోగదారుల హక్కుల్ని కాపాడే లక్ష్యంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకొచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం చట్టం స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. వినియోగదారుల చట్టానికి అనుబంధంగా 3 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. కేసుల పరిష్కారంలో ఇబ్బందులు, వినియోగదారుల సంక్షేమం దృష్ట్యా అంటూ తెచ్చిన ఆ ఆదేశాలు మాత్రం అసలుకే మోసం తెస్తున్నాయి. సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారుడు నష్టపోతే ఫోరంను ఆశ్రయిస్తారు. తన ఫిర్యాదులు నష్టపోయిన వివరాలతో పాటు తాను సేవలు పొందిన సంస్థకు సంబంధించిన మెమొరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, మెమొరాండమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వివరాల్ని జత చేయాలంటూ 2010లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో ఆదేశించింది. దీంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు సేవలు పొందిన పెద్ద సంస్థల వివరాల్ని సేకరించలేకపోతున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని కొన్ని సంస్థలు కావాలనే తమ వివరాల్ని బహిర్గతపరచడం లేదు. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తున్న వ్యక్తులకు ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య ఆర్థిక పరమైన ఇబ్బంది. బడా సంస్థలు దీన్నే అలుసుగా తీసుకుని వినియోగదారుల్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఈ కుర్రాడి పేరు లుక్కా నాగేశ్వరరావు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం రొయ్యూరు వాసి. గుండె జబ్బుతో బాధపడుతున్న నాగేశ్వరరావు విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా నాగేశ్వరరావు కాలు తొలగించారు. గుండె జబ్బుకు వైద్యం చేయించుకుంటే కాలు పోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఫోరం 10 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కానీ సదరు యాజమాన్యం నష్టపరిహారం చెల్లించకుండా రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో బైక్ కొనుగోలు చేసిన లక్ష్మీప్రసాద్ తాను చెల్లించిన డబ్బుకు కోరుకున్న ద్విచక్ర వాహనం ఇవ్వలేదని గ్రహించారు. అడిగినా సరికొత్త మోడల్ బైక్ ఇవ్వలేదు. చేసేది లేక ఫోరంను ఆశ్రయించగా లక్ష్మీప్రసాద్ కు అనుకూలంగా తీర్పొచ్చింది. అయితే ప్రతివాదులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. వాళ్ళు 2012 మోడల్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వినియోగదారుల ఫోరానికి వచ్చి కన్స్యూమర్స్ గైడెన్స్ సొసైటీలో కేసు వేశాము. అది మొన్న ఫిబ్రవరిలో మేము కేసు గెలిచాము. అయితే వాళ్ళు 2012 బండి ఇమ్మని చెప్పి 5,000 రూపాయలు ఫైన్ వేస్తూ వాళ్ళకి కోర్టు ఖర్చుగా 2,000 ఇమ్మని చెప్పి ఫోరం ఆదేశించింది. అయితే వాళ్ళు అది దాన్ని పాటించకుండా రాష్ట్ర వినియోగదారుల ఫోరానికి అప్పీల్ చేశారు. వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 3 సార్లు సవరణలు చేశారు. కానీ వ్యాపార సంస్థల ఈ తరహా ఆటల్ని కట్టించాలంటే మాత్రం మరిన్ని సవరణలు అవసరమని న్యాయ నిపుణులు, వినియోగదారుల హక్కులపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నాయి. సపోజ్ ఒక అపార్ట్మెంట్ ఉంటాం, అపార్ట్మెంట్ లో లీకేజీలు ఉంటాయి, క్రాక్స్ ఉండొచ్చు, సేవలు సరిగా ఉండవు. బిల్డర్ మీద కేసేస్తే బిల్డర్ వచ్చేసి నేను సక్రంగా చేస్తారు, అన్ని బాగానే ఉన్నాయి అంటాడు. కన్జ్యూమర్ లేవు సార్, క్రాక్స్ ఉన్నాయి, లీక్స్ ఉన్నాయి, లీకేజ్ వస్తుంది అంటాడు. ఇది కరెక్టా కాదని చెప్పండి కోర్టు నుంచి కన్జ్యూమర్ ఫోరం నుంచి ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తే కోర్టు ప్రతినిధిగా వెళ్లి ఆ ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో నోట్ చేసుకుని వస్తారు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ యాక్ట్లో లేదు. హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తాను లేదు అని చెప్పేసి. సో ఇవన్నీ తగిన సూటబుల్ గా అమెండ్మెంట్ సవరణలు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కి రావాల్సిన అవసరం ఉంది. వినియోగదారులు ఫోరాలు ఇస్తున్న తీర్పుల్ని అమలు చేయడంలో కూడా జాప్యం జరుగుతున్న విషయాన్ని స్వచ్ఛంద సంస్థలు చాలాసార్లు రాష్ట్ర, జాతీయ ఫోరాల అధ్యక్షుల దృష్టికి తెచ్చాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం వల్ల సమస్యలు యథాతథంగా మిగిలిపోతున్నాయి.